దాబ్రో మాట్లాడుకుందాం. బెలుగా వర్సెస్ బేబీ షార్క్, వీళ్ళిద్దరిలో ప్రొడక్షన్ బ్యాటిల్ అవుతుంది. బేసికలీ ప్రొడక్షన్ బ్యాటిల్ ఏంటి అంటే వీళ్ళిద్దరిలో ఏ వీడియోస్ చేయడం టఫ్ అని. ఆల్ రైట్, కమింగ్ టు స్ట్రైట్ అవే టు ద పాయింట్. ఫస్ట్ మనం మాట్లాడుకుందాం బేబీ షార్క్ గురించి. అవి వచ్చేసి సాంగ్స్, మనకి యానిమేషన్ ఉంటుంది, సాంగ్ డిజైనింగ్ ఉంటుంది, మ్యూజిక్ కంపోజిషన్ ఉంటుంది, దెన్ కమ్స్ టు ద లాస్ట్ ఎండింగ్ వీడియో గురించి. కానీ డెఫినెట్గా ఎస్, ఇట్స్ రియల్లీ టఫ్. ఒక వీడియోని అంత ఎఫర్ట్స్ పెట్టి చేయడం చాలా టఫ్. బెలుగా కూడా సేమ్, ఫాస్ట్ ఎడిటింగ్, స్టోరీ టెల్లింగ్, నో వాయిస్ నో ఆడియో, ఇద్దరు దాంట్లో ఎఫెక్ట్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్, బెలుగా ఇస్ ద విన్నర్ అండ్ బెలుగా ఇస్ నెక్స్ట్ లెవెల్. నేను ఎందుకు అంటున్నా అంటే అంత ఫాస్ట్ ఎడిటింగ్లో అంత స్టోరీ టెల్లింగ్, ఒక క్రిస్ప్ అండ్ క్లియర్గా చెప్పడం, ఇట్స్ నాట్ దాట్ ఈజీ. చాలా టైం తీసుకుంటుంది. ఎవరైనా ఎడిటింగ్ చాలా ఈజీ అనుకుంటే వాళ్ళకు ఒకసారి ఎడిటింగ్ ఒక వీడియో అయినా చెయ్యమనండి, దిల్ గెట్ టు నో ఎడిటింగ్ ఈజ్ రియల్లీ టఫ్. అండ్ బెలుగా లాంటి ఎడిటింగ్ చేయడం ఇట్స్ రియల్లీ టఫ్. సో ఐ వుడ్ పర్సనలీ టెల్ బోత్ ఎఫర్ట్స్ ఆర్ హై లెవెల్, బట్ బెలుగాది కొంచెం నెక్స్ట్ లెవెల్. మీరు ఏది కరెక్ట్ అనుకుంటున్నారు నాకు కమెంట్స్లో చెప్పండి. Until then, have a great day, have a great time. Bye bye.